रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम् वन्देऽहं श्रीगुरोः श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेमा प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरतिषे नमः। हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवति अत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। हरे कृष्ण माताजी దండవత్ ప్రణామం అందరికీ। హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం। హరే కృష్ణ మాతాజీ। మాతాజీ నిన్నటి వరకు మాతాజీ హరే కృష్ణ చెప్పారు। మాతాజీ దండవత్ ప్రణామం। హరే కృష్ణ మాతాజీ। హ్యాపీ న్యూ ఇయర్ అందరికి థ్యాంక్ యూ మాతాజీ। హరే కృష్ణ మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ మాతాజీ। థ్యాంక్ యూ మాతాజీ। హ్యాపీ న్యూ ఇయర్ ఉమా మాతాజీ। థ్యాంక్ యూ జయశ్రీ మాతాజీ। థ్యాంక్ యూ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్। హరే కృష్ణ దండవత్ ప్రణామ్। హరే కృష్ణ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్। హరే కృష్ణ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ మాతాజీ। హరే కృష్ణ మాతాజీ। ప్రారంభిస్తున్నాను మాతాజీ। వేద పురుషుల స్థుతులు ఇందులోని మాతాజీ మనకి కొంతవరకు చెప్పారు। శ్రీధర స్వామి చక్కని శ్లోకం రచించారని దాని భావం కూడా చెప్పారు। ఇతరులు కఠోర వ్రతములు అనుసరింతురుగాక కొండ శిఖరముల నుండి దూకి ప్రాణత్యాగం చేయుదురుగాక
ముక్తి కోరి వారు వివిధ యాత్రా స్థలమును సందర్శింతురుగాక, లేదా వివిధ దర్శనముల అధ్యయనములు నిమగ్నులగుదురుగాక, యోగులు ధ్యాన నిమగ్నులగుదురుగాక, వివిధ మత వర్గముల వారు ఏ మతము గొప్పది అను వాదోపవాదములలో నిమగ్నులగుదురుగాక. కానీ ఎవరైనాను కృష్ణ చైతన్యము పొందనిదే, నిరంతర భగవత్ కైంకర్యముల నిమగ్నులు కానిదే, దేవదేవుని అనుగ్రహం పొందనిదే ఈ భవసాగరముల వారు తరింపజాలరు. మాతాజీ నిన్న మనకి ఇదంతా చెప్పారు. అందుచేత బుద్ధిమంతుడే ఎవరైనాను గతానుగతికమైన ఆచారం స్వస్తి చెప్పి వాస్తవమైన ముక్తి కొరకు కృష్ణ చైతన్య ఉద్యమంలో చేరును అని. అంటే మనం ఎన్ని వ్రతాలు నోములు ఏది చేసినా భగవంతుని మనం కృష్ణ చైతన్యం లేకపోతే అవన్నీ మనకి అంత తరింపవు అని చెప్పారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. వేద పురుషులు తమ స్థుతులను ఇంకను ఇట్లు కొనసాగించిరి. ప్రియమైన ప్రభు, నీ నిర్గుణ నిరాకార రూపము వేదములలో వర్ణింపబడినది. నీకు హస్తములు లేవు అయినను అన్ని యజ్ఞ ఆహుతులను స్వీకరించువు. నీకు పాదములు లేవు అయినను ఇతరులకు అందరికంటే ఎక్కువ వడిగా నీవు నడువగలవు. నీకు కన్నులు లేవు అయినను భూత భవిష్యత్ వర్తమానములలో జరుగు సర్వమును నీవు గమనించుచుందువు. నీకు చెవులు లేకపోయినను ఎప్పుడు ఎక్కడ ఎవరు ఏది మాట్లాడినను నీవు వినుచుందువు. నీకు మనస్సు లేకులను ప్రతి వ్యక్తి భూత భవిష్యత్ వర్తమాన వర్తనలను నీవు తెలుసుకుందువు. అయినను ఎవ్వరును గుర్తింపజాలరు. నీకు అందరూ తెలియను గాని నిన్నెవ్వడును ఎరుగుడు. అందుచే నీవు సనాతనుడువు, దేవాది దేవుడు అని చెప్తున్నారు. వేద పురుషులు ఏమంటున్నారు? భగవంతుడికి అంటే నిరాకార రూపం అని అనుకున్నప్పుడైతే చెవులు లేవు అయినా సరే అన్ని వినగలవు, పాదములు లేవు అన్నిటికీ వడివడిగా వెళ్ళగలవు. అయితే నీకు చేతులు హస్తములు లేకపోయినా మనం యజ్ఞం చేసినప్పుడు భగవంతునికి ఆహుతిస్తాం కదా, ఆ ఆహుతిని స్వీకరించగలవు. అవన్నీ చెప్తున్నంటే భూత భవిష్యత్ వర్తమానాలు కూడా భగవంతుడు తెలుసు, మనకన్నా తెలుసు. ఆయనను అతను ఎవరో నిరాకారవాదులు అటువంటి వాళ్ళకి ఎవరో మనం ఎప్పుడైతే కృష్ణ చైతన్యంలో వస్తాం శ్రీకృష్ణ భగవాన్ దేవాది దేవుడని మనం తెలుసుకోగలం. ఆ విధంగా అందరూ తెలుసుకోలేరు, అందరూ గుర్తింపలేరు అని అంటున్నారు. నీకు అందరూ అంటే భగవంతుని పుత్రులమే కదా, పిల్లలమే కదా మనం. భగవంతుడికి మనం అందరము తెలుసు, కానీ భగవంతుడు అంటే చాలా మందికి తెలియదు. ఆ విధంగా అందుచే నీవు సనాతనుడు అంటే ఆది నుండి ఉన్నాడు భగవంతుడు. సనాతనుడు అని అంటే దేవాది దేవుడు అని చెప్తున్నారు అనమాట. ఇట్లే వేదముల్లో మరి యొక్క భాగమున శ్వేతాశ్వతరోపనిషత్తు ఇట్లు నుడవబడినది. నీకు కర్తవ్యం ఏదియును లేదు. నీ జ్ఞానము, నీ శక్తులు, నీ పరిపూర్ణములు. సంకల్ప మాత్రములనే సర్వమును నీకు అవగతమగును. నీతో సమానులు గాని అధికులు గాని లేరు. ప్రతి వాడును నీకు నిత్య దాసుడుగానే వర్తించును. ఈ విధముగా వేద మంత్రములు పరతత్వమును హస్త పాద చక్షు శ్రోత మనో విరహితనుగాను అయినను తన అద్భుత శక్తుల వలన సర్వజీవుల అవసరం తీర్చుచుండు అనిగను అభివర్ణించెను. అంటే వేదాల్లో ఏడు చెప్తున్న ఉపనిషత్తులని నీకు అంటే భగవంతుడికి చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకి మన స్త్రీలు హౌస్ వైఫ్లు అయితే ఇంట్లోని కార్యక్రమాలన్నీ మనకు తెలిసినవే, మనం వేరే చెప్పక్కర్లేదు. అవన్నీ బాధ్యతలు మనకున్నాయి. కానీ భగవంతుడికి అటువంటి కర్తవ్యం ఏంటి లేదు. పురుషుడు అనుకో ఉద్యోగమో వ్యాపారమో లేకపోతే ఏదో ఒక పని చేసి ఆదాయం తెచ్చి కుటుంబాన్ని పోషించాలి. కానీ అటువంటి అవసరము భగవంతుడికి లేదు. నీ జ్ఞానము, నీ శక్తులు పరిపూర్ణం. మనకున్న ఏవైతే ఉన్న ఇంద్రియాలు శక్తులు అవన్నీ పరిపూర్ణం కాదనమాట, అపరిపూర్ణం అనమాట. అపూర్ణ ఇంద్రియాలు మనవి. కానీ భగవంతుడిది అలా కాదు, పూర్ణ ఇంద్రియాలు, జ్ఞానము, అన్నీను శక్తి పరిపూర్ణములు. సంకల్ప మాత్రమే సర్వమును నీకు అవగతమగును. భగవంతుడు ఇంకా తలచుకోవడమే, అనుకోవడమే సర్వము అతనికి అంటే అర్థమైపోతుంది, తెలిసిపోతుందని. నీతో సమానులు గాని అధికులు గాని లేరు. ప్రతి వాడును నీకు నిత్య దాసుడుగానే వర్తించును. భగవంతుడితో సమానులు ఎవరు లేరు. మనం చెప్పుకున్నాం, మాతాజీ చెప్పారు కదా, షడైశ్వర్యాలు, శక్తి, సంపద, సౌందర్యము, కీర్తి, జ్ఞానము, వైరాగ్యం, ఈ 6 పూర్తిగా భగవంతుడికి ఉన్నాయన్నమాట. ఈ వీటితో షడైశ్వర్యాలు భగవంతుడి సమానం గాని అధికులు గాని ఎవరు లేరు అని చెప్తున్నారు. ప్రతి వాడును నీకు నిత్య దాసుడుగానే వర్తించును. ప్రతి జీవి కృష్ణుడికి దాసుగా ఉండాలని మనకు ఒక శ్లోకంలో మాతాజీ చెప్పారు. నాకు అది పూర్తిగా రాదు మాతాజీ.
అయితే నిత్య దాసుడిగానే వర్తించిన మన జీవితం అంటే ఒక విధంగా ఇప్పుడు మనం ఉన్నాము. పిల్లలకి వంట చేయడము, లేకపోతే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళకి సౌకర్యాలు చేయడము, లే ఇంకా మగవాళ్ళకి వాటన్నిటికి అలాగా మగవాళ్ళు ఉన్నారనుకోండి వ్యాపారం చేసి ఇంటి వాళ్ళ గురించి సేవ, పిల్లలు లేకపోతే ఉద్యోగం చేసి ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా ఒక సేవ చేసుకునేవాడు. మనకు 3వ అధ్యాయంలో కూడా వచ్చింది ఆ శ్లోకం. ఏంటంటే సేవలు ప్రతి ఒక్కరూ సేవకుడు అంటే స్వయంగా ఆత్మ మన జీవాత్మ ఏదైతే ఉందో అది సేవకి నిర్ణయించింది. మనకి ఎవ్వరూ లేకపోతే ఒక కుక్కకో పిల్లికో ఏదో ఒకటి జంతువులని పెంచి మనం సేవ చేస్తాం. అంటే మన నేచర్ ఏంటంటే సేవ అని మనకి ముందు శ్లోకాల్లో చెప్పారు మాతాజీ. అదే విధంగా భగవంతుడికి అంటే యాక్చువల్గా మనం భగవంతుడు దాసుడిగా ఉండడం, మన సేవ చేయడం మొట్టమొదటి నుండి మన నేచర్ అనమాట. అది భగవంతుడికి దూరంగా ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్నది ఏదైతే అది సేవ చేసుకుని మనం జీవిస్తున్నాం. యాక్చువల్గా మనం సేవకులమని అందుకే ప్రతి వాడును నిత్య దాసుడిగానే వర్తించునని చెప్తున్నారు ఇక్కడ. ఈ విధంగా వేద మంత్రములు పరతత్వమును హస్త పాద చక్షు శ్రాత మనో విరహితగాను ఆయనను అంటే హస్తముల ద్వారా పాదాల ద్వారా చక్షువులు అంటే కళ్ళు, శ్రాత అంటే చెవులు అనమాట. మనోవిరహితంగానంటే మనస్సు ఆయనను తన అద్భుత శక్తుల వలన సర్వజీవుల అవసరమును తీర్చువానిగాను అభివర్ణించాను. అంటే భగవంతుడు మన జీవులందరికీ ఏది అవసరమో అది తీరుస్తాడని చెప్తున్నారు. భగవద్గీత 13వ అధ్యాయం 14 శ్లోకంలోని ఈ విధంగా చెప్పారు. సర్వతః పాణిపాదం తత్సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. సర్వత్రా అతని హస్తములు, పాదములు, నయనములు, శిరములు, ముఖములు, కర్ణములు వ్యాపించి ఉన్నవి. ఈ విధంగా పరమాత్మ సమస్తమును ఆవరించి ఉండును. అదే చెప్తున్నారు ఇక్కడ. అంటే భగవంతుడు పాణి అంటే చేతులు, పాదములు సర్వత్రా వ్యాపించి ఉన్నాయి. ఇది ఆయన సర్వాంతర్యామి. సర్వజీవుల హస్తములను, పాదములను, చెవులను, కన్నులను వారి హృదయములను అధిష్ఠించి ఉన్న పరమాత్మ నిర్దేశములకు అనుగుణంగానే పనిచేయుచుండును. భగవంతుడు మన జీవాత్మలోని పరమాత్మగా అయి ఉన్నారు. ఎక్కడైతే ఇది మన పాదాలు, చేతులు, చెవులు, కళ్ళు, ఇలాగ హృదయము అన్నిటినీ భగవంతుని నిర్దేశ అనుగుణంగా పనిచేస్తాయి అని చెప్తున్నారు. హృదయముల్లో పరమాత్మ అధిష్ఠించి ఉండని చేతులను కాళ్ళను పనిచేయవు. భగవంతుడు మన హృదయంలో లేకపోతే మన చేతులు కాళ్ళు అంటే మన అంటే మనలో చైతన్యం లేనట్టే అని అర్థం అనమాట. దేవదేవుడు ఎంతటి మహితాత్ముడు, స్వతంత్రుడు, పరిపూర్ణుడు అనగా చెవులను, పాదములను, కన్నులను లేకపోయినను తన ప్రవృత్తికి ఆయన ఇతరులపై ఆధారపడడు. అంటే భగవంతుడు నిరాకారుడు అనుకున్నా ఒకవేళ ఎప్పుడైతే చెవులు నిరాకారం అంటే ఆకారం లేదు కదా, చెవులని, కన్నులని, పాదాలని ఉండవు కదా. అయినా భగవంతుడు దేవాది దేవుడు ఎంతటి మహాత్ముడో తెలియదు. స్వతంత్రుడు కూడా అతను ఏదైనా చేయగలడు, ఎలాగైనా చేయగలడు అనమాట. అతను పరిపూర్ణుడు అనగా చెవులు, పాదాలు, కన్నులు లేకపోయినా తన ప్రవృత్తికి ఆయన ఎవ్వరి మీద ఆధారపడరు అని చెప్తున్నారు. ఇతరులే తమ వివిధ ఇంద్రియములు పనిచేయటకు ఆయనపై ఆధారపడి ఉండను. భగవంతుని మీద మనం తప్పనిసరిగా ఆధారపడి ఉన్నాం కదా, ఆ విధంగా ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇతరుల్లో తమ వివిధ ఇంద్రియాలు పనిచేయటకు ఆయనపై ఆధారపడి ఉందరు. జీవాత్మ పరమాత్మచే ఉత్తేజితుడును నిర్దేశితుడును ఆయన తప్ప స్వయంగా ఏ పని చేయజాలడు. జీవాత్మ పరమాత్మ ఉత్తేజంగా ఉంటేనే ఈ మానవుడు, ఈ జీవి ఏ పనైనా చేయగలరు, స్వయంగా ఏ పని చేయలేరు అని చెప్తున్నారు. వాస్తవమేమనగా పరతత్వమే పురుషోత్తముడు. కానీ ఆయన తన వివిధ శక్తుల ద్వారా పనిచేయుచుండుట చేతను ఆ శక్తులను భౌతికవాదులు దర్శింపజాలకపోవుట చేతను భౌతికవాదులు ఆయనను నిరాకారుడు, నిర్గుణుడు అందురు. ఇదే కదా మనం చెప్పుకున్నాం. ఆ వాస్తవం ఏంటంటే భగవంతుడు పరతత్వమే పురుషోత్తముడు. భగవంతుడే పురుషోత్తముడు. కానీ ఆయన తన వివిధ శక్తుల ద్వారా పనిచేయుచుండుట చేతను అంటే భగవంతుడు తన శక్తుల ద్వారా అన్ని పనులు జరిపిస్తున్నారు అనమాట. ఆ శక్తులను భౌతికవాదులు దర్శింపలేరు. మన నిరాకారవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ శక్తులను కానీ భగవంతుని కానీ దర్శింపలేరు. భౌతికవాదులు ఆయన నిరాకారుడు, నిర్గుణుడు అంటే అతనికి ఎటువంటి గుణాలు లేవు, ఆకారం లేదని చెప్తున్నారు అనమాట. కానీ ఉదాహరణకు ఒక చిత్రకారుడు
రచించిన పువ్వు బొమ్మను ఒక వ్యక్తి దర్శించి దానిలోని రూపము, వర్ణ సమ్మేళనము మొదలైన వారిని సాధించుటకు ఆ చిత్రకారుడు ఎంతటి సూక్ష్మమైన అవధానమును ప్రదర్శించినో అర్థం చేసుకును. అయితే ఒక పువ్వు చిత్రకారుడు వేసాడు, ఆ పువ్వుని చూచుటకు ఒక వ్యక్తి దర్శిస్తే అంటే ఆ పువ్వులని అందాన్ని, ఆ రంగుల సమ్మేళనాన్ని, అవన్నీ రకాలని చిత్రకారుడు ఎంత బాగా వేశాడని అనుకుంటారు. అయితే వికసించుతున్న వివిధ పుష్పములు చిత్రించుటలో ఆ చిత్రకారు నైపుణ్యము స్పష్టంగా ప్రదర్శించబడింది. కానీ స్థూల భౌతికవాది ప్రకృతిలో నిజమైన పుష్పాలు అద్భుత కళా సౌందర్యం వెనుక భగవానుని హస్తము గుర్తింపజాలక ఆయన నిరాకారణని నిర్ణయించును. అంటే ఈ నిరాకారులు ఏంటంటున్నారంటే, ఎప్పుడైతే ఈ ఒక చిత్రకారుడు వేసిన బొమ్మ పువ్వుని అది రంగులు అవన్నీ ఆస్వాదిస్తున్నాడు, కానీ అంతకన్నా ప్రకృతిలో సహజంగా నిజమైన పుష్పాల సౌందర్యం, కళా సౌందర్యం వెనుక భగవంతుడి హస్తం ఉందని గుర్తించలేరు ఈ నిరాకారులు అని చెప్తున్నారు. వాస్తవమునకు పరతత్వము సాకారము సగుణము. అంటే నిజంగా చెప్పుకోవాలంటే పరతత్వం అనేది ఆకారం, సాకారం అంటే మనకు కనిపిస్తున్న ఆకారం అనమాట. సగుణం అంటే మంచి గుణము. అయితే భగవంతుడికి ఈ గుణాలన్నిటికీ అతీతంగా ఉంటాడు భగవంతుడు, సత్వ రజో తమో గుణాలకి. కానీ ఆయన పరమ స్వతంత్రుడు. పుష్పములు చిత్రించుటకు వ్యక్తిగతంగా ఆయన కుంచెను రంగులను ఉపయోగించవలసిన అవసరం భగవంతుడికి అవసరం లేదు కదా. రంగులు కుంచెలు పట్టుకోవాలని అవసరమే లేదు. చిత్రముగా ఆయన శక్తులు అద్భుత రీతిలో పనిచేస్తూ చిత్రకారిని ఆవశ్యకత లేకుండానే పుష్పములు నిర్మితమైనట్లు తోచును. భగవంతుడు అద్భుత రీతిలో తన శక్తుల్ని వినియోగించి, అంటే అతను అనుకున్న తడువుగా అయిపోతాయి అన్నమాట. పరతత్వము నిరాకారమును భావనను బుద్ధిమాంద్యము గలవారు మాత్రమే అంగీకరించరు. అంటే బుద్ధి లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే పరతత్వం అంటే నిరాకారం అని అంటారు. బుద్ధి అంటే బుద్ధిమాంద్యము అంటే సన్నగిల్లడం అనమాట, బుద్ధి తక్కువ బుద్ధి అనమాట. కానీ బుద్ధిమంతుడు ఎప్పుడైనా సాకారం ఉన్న భగవంతుడు ఆకారం ఉన్నవాడు అని తెలుసుకుంటాం మనం. కృష్ణ చైతన్యంలో ఉన్నప్పుడు ఇవన్నీ నేర్చుకున్నాం కదా. ఏలననగా ఆ ప్రభు సేవలు నిమగ్నం అయినచో తప్ప ఆయన ఎట్లు ప్రవర్తించునో ఒక వ్యక్తి అర్థం చేసుకొనజాలడు. ఆయన నామమును కూడా అతను తెలుసుకొనడు. ఆ స్వామి వైయక్తిక లక్షణములను, చర్యలను ప్రేమతో ఆయనకు సేవ చేయి భక్తునికి మాత్రమే ఆవిష్కృతమగును. ఇదండి, కృష్ణ చైతన్యవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భగవంతుని గురించి ఆకారము, అతని లీలలు, అతని శక్తులు తెలుస్తాయి. ఈ నిరాకారుడు అన్న వాడికి ఇది తెలియదు, అర్థం చేసుకోలేడు. వైయక్తిక లక్షణములు అంటే అతను వ్యక్తిగతంగా ఉన్న లక్షణాలు, చర్యలు. భగవంతుడికి ఎన్నెన్నో లక్షణాలు ఉన్నాయి కదా. మనల్ని కృప చూపించడము, అన్ని మన లీలలు చూపించడము, ఆ ద్వారా భక్తుల్ని శుద్ధ భక్తులు చేయడం, అవన్నీ భగవంతుడి లీలల వల్ల మనకి తెలుస్తాయి అన్నమాట. ఈ వైయక్తిక లక్షణములను, చర్యలను ప్రేమతో ఆయనకు సేవ చేయ భక్తునికి మాత్రమే ఆవిష్కృతమగును. అంటే భక్తులకే అర్థమవుతుంది భగవంతుడి గురించి అని చెప్తున్నారు. భగవద్గీత 5:29 ఇలా చెప్తున్నారు. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిముచ్యతే. అంటే అని భగవంతుడు స్పష్టంగా చెప్పారనమాట భగవద్గీతలో. భగవానుడే సర్వయజ్ఞములకు సర్వ తపస్సుల ఫలములను అనుభవించుచున్నాడు అని, మరియు భగవానుడు తనను గూర్చి సర్వలోక మహేశ్వరం అని కూడా తెలిపాను. అంటే నేనే సర్వలోకములకు అధిపతిని భగవంతుడు స్వయంగా చెప్పారనమాట 5వ అధ్యాయము 29వ శ్లోకంలో. అంటే మనం అర్పించిన యజ్ఞాలకి భోక్త అతనే, తపస్సులకి ఫలం అనుభవించేవాడు అతనే. మరి భగవానుడు తన గురించి సర్వలోక మహేశ్వరం అని చెప్పి, అంటే నేనే సర్వలోకములకు అధిపతినని దాని అర్థము. అంటే భగవంతుడు స్వయంగా అర్జును ద్వారా మనకు చెప్పాడనమాట. అందుచేత దేవదేవుని స్థాయి అట్టిది. తాను బృందావనంలోనే ఉండి తన నిత్య సహచరులైన గోపికలతోనూ గోప బాలులతోనూ ఆధ్యాత్మిక లీలలో మునిగి తేలుతున్నను. ఆయన శక్తులు ఆయన నిర్దేశానుసారము సర్వ సృష్టిలోనూ పనిచేయుచుండెను. మనకు ఉండేవి అపూర్ణ ఇంద్రియాలు కాబట్టి మనం ఎదురుగా ఉన్నదే చూడగలము, మనం ఎక్కడుంటే ఇక్కడే ఉండగలము. కానీ భగవంతుడిలాగా సర్వలోకంలో కూడా అన్ని దగ్గరలో ఉండే అవకాశం మనకు లేదు. కానీ భగవంతుడు అటువంటి వాడు కాదు, పరిపూర్ణ ఇంద్రియాలు భగవంతుడే. అతని శక్తి అనంతము. ఆ కారణంగా బృందావనంలోని గోపబాలుడితోటి గోపికలతోటి
అతను ఆధ్యాత్మిక లీలల్లో మునుగుతున్నానో ఈ సర్వం లోకంలో ఏదైతే అవుతుందో సర్వ సృష్టిలో నేటి జరుగుతుందో అవన్నీ అతను అంటే అనుజ్ఞలోనే ఉంటాయి అనమాట. అతని లీలలకు కానీ మనం భంగం అవేటి కలిగించవు. అక్కడికక్కడ పని అవుతుంటది, ఇక్కడ పని అవుతుంటది. అలాగే మనకి మాతాజీ చెప్పారు నారదుడు భగవానికి ఇంతమంది వివాహాలు అయిన తర్వాత ఇంతమందితోటి ఎలాగా మెయింటైన్ అవుతున్నారని చూడడానికి వస్తే భగవంతుడు అన్ని రూపాలుగా మారి అందరి దగ్గర తన భార్యలందరూ ఎంతమంది ఉన్నారో అంతమంది దగ్గర భగవంతుడు ఉండి అన్ని కార్యకలాపాలు యథావిధిగా చేసినట్టు మనకి నారద మహర్షి ద్వారా తెలిసింది. మనం భాగవతం నుంచి తెలుసుకున్నాం. అదే విధంగా భగవంతుడు అన్ని దగ్గరలో కూడా ఉండి అతను ఇక్కడ ఒక్క దగ్గర ఉన్నాను సర్వత్రా అతను వ్యాపించి ఉన్నాడని చెప్తున్నారు. భగవత్ కైంకర్యము ద్వారా మాత్రమే ఎట్లు దేవదేవుడు అనూహ్యమైన తన శక్తుల ద్వారా ఒకే సమయమున సాకారుడుగాను నిరాకారుడుగాను వర్తింపగలడు అర్థం చేసుకోవడం సాధ్యమగును. ఒక సార్వభౌని క్రింద అనేక రాజులు సామంతులు పనిచేయుచున్నటువంటిది అది. అంటే భగవంతుడు కైంకర్యం అంటే భగవన్ నామం తెలుసుకోవడము, భగవంతుని నామస్మరణ చేయడం, మహామంత్రం జపం చేయడం, లీలలు తెలుసుకోవడం, ఈ విధంగా దేవదేవుడు ఎంత శక్తిమంతుడో సాకారుడు నిరాకారుడు అనేది తెలియగల మనం అర్థం చేసుకోగలము. మన ఒక సార్వభౌముని కింద అనేక రాజులు అంటే ఇప్పుడు ఒక రాజు ఉంటారు. ఇప్పుడు ధృతరాష్ట్ర యుధిష్ఠిర మహారాజు ఉన్నారు. అతను ఏకఛత్రాధిపతి అంటే రాజసూయ యాగం చేసి అన్ని రాజ్యాలని అతను గుప్పిట్లో పెట్టుకున్నారు. అంటే అతను ఆధ్వర్యంలోకి వచ్చి అదే విధంగా సామంతులు వాళ్ళకి కప్పం కట్టేవారు అనమాట. ఆ విధమైనది భగవంతుడు మనకి ఈ విధంగా అన్ని చూపించడం అనేది ఈ ప్రపంచం అంటే విశ్వం అంతటికి భగవంతుని అధీనంలో ఉంటది. ఈ రాజులు మనకు కప్పం కడితే ఎలాగైనా మెయింటైన్ అవుతున్నారో ఇప్పుడు మనకి ప్రధాని ఉన్నారు. ప్రధాని నుండి అతను నుంచి మన రాష్ట్రాలకి ప్రధానమంత్రి అంటే కేంద్రంకి, రాష్ట్రాలకి ముఖ్యమంత్రులు ఉన్నారు. ఏ నిధులు కావాలంటే ఏ విషయాలు కావాలంటే ఏది కావాలంటే ఈ ముఖ్యమంత్రులు ఏ ప్రాంతంకి ఎక్కడ అభివృద్ధి జరగాలంటే ఈ ముఖ్యమంత్రులు వాళ్ళ అధీనంలో ఉంటారు ప్రధానమంత్రి. అలాగా అంతా ఒక భగవంతుడే ఆ విధంగా ఉన్నారు. అంటే ప్రధానమంత్రి ఈ మన దేశానికే, కానీ భగవంతుడు సర్వ సృష్టికి అతను అధిపతి, అతని అధీనంలో మనం అందరం ఉన్నాము అని చెప్తున్నారు అనమాట. దేవదేవుడు పరమ స్వతంత్రుడైన సర్వ జగన్ నియామకుడు. బ్రహ్మ, శివుడు, స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు, చంద్రగ్రహాది దేవత, సూర్యుడు మొదలైన దేవతలందరూ ఆయన ఆదేశం లోబడి వర్తించుచుందురు. దేవదేవుడని నా భయము వల్లనే సూర్యుడు ప్రకాశించుచున్నాడనియు, గాలి వీచుచున్నదనియు, అగ్ని వేడిమిని సమకూర్చుచున్నదనియు వేదములు కూడా ధృవపరుచుచున్నవి. భౌతిక సంస్కృతి భౌతిక జగత్తులోని చరాచర వస్తువులన్నిటినీ ఉత్పత్తి చేయుచున్నది. కానీ వీనిలో ఏదియును దేవదేవుని ఆదేశము లేకుండా స్వతంత్రముగా వర్తించుడు గాని సృజించుడు గాని జరగదు. అయితే ఇక్కడ మనకు చెప్తున్నారు దేవదేవుడు పరమ స్వతంత్రుడు, సర్వ జగన్ నివాసకుడు, నియామకుడు అనమాట. అంటే ఈ జగత్తునన్నే అతనే నియమించాడు. బ్రహ్మ, శివుడు, స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు అంటే బ్రహ్మదేవుడు, శివుడు, స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు, అంటే గ్రహాలు నవగ్రహాలు ఉన్నాయి కదా, దానికి అధిపతి దేవత ఎవరు? సూర్యుడు. సూర్యుడు మొదలైన దేవతలందరూ ఆయన ఆదేశం లోబడి వర్తిస్తారనమాట. అంటే భగవంతుని శ్రీకృష్ణ భగవాన్ ఆదేశం ప్రకారమే వీళ్ళందరూ నడుచుకుంటున్నారు. అంటే ఒక ఆఫీసులో యజమాని చెప్పేటట్టు కింద ఉద్యోగులు ఎలాగా ఆ విధంగా వీళ్ళందరూ భగవంతుని కింద ఉద్యోగులుగా ప్రతినిధులుగా ఉన్నారు అని మనకి ఇక్కడ తెలుస్తుంది. సూర్యుడు ప్రకాశించాలనుకున్నా, గాలి వీచాలనుకున్నా, అగ్ని వేడిని సమకూర్చాలనుకున్నా వేదములు కూడా ధృవపరుచున్నాయి. భగవంతుడి వల్లే అది జరుగుతుంది. భగవంతుడి కారణంగా భగవంతుడి ఆదేశం ప్రకారమే వీళ్ళందరూ నడుచుకుంటున్నారని వేదాల్లో కూడా చెప్పడం అయిందనమాట. కానీ వీనిలో ఏదిను దేవదేవుని ఆదేశం లేకుండా స్వతంత్రంగా వర్తించడం కానీ సృజించడం కానీ జరగదు. అంటే వాళ్ళు స్వయంగా సృష్టించుకోవడం కానీ నడవడం కానీ ఏది జరగదు భగవంతుని ఆదేశం లేకుండా అని అన్నీ సార్వభౌమునికి ఏటేటా కప్పం చెల్లించి సామంతరాజుల వలె వర్తించును. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా సామంతరాజుల వలె. మన భారతదేశం ఉంది, భారతదేశంలో కేంద్రం మన రాష్ట్రంలో వచ్చిన ఆదాయాన్ని కేంద్రం కొంత ఇచ్చి మనం ఆ రాష్ట్రంగా అభివృద్ధి కొంత పెడతారని. అదే విధంగా భగవంతుడు ఈ సర్వ సృష్టికి అధినేత అనమాట. ఈ గాలి వర్షము అంటే వరుణదేవుడు, గాలి దేవుడు, ఇంద్రుడు వీళ్ళందరూ భగవంతుని అధీనంలో ఉన్నారు సామంతరాజుల వలె అని చెప్తున్నారు. ప్రతి జీవియు దేవదేవునికి నివేదన చేయబడిన ఆహార పదార్థం తినటం వలనే జీవించుచున్నదని వేద మంత్రాలు నుడుగుచున్నవి.
మహాయాగములో దేవదేవుడైన నారాయణుడు అధ్యక్షతను వహించుతున్ననియు యాగము ముగిసిన పిమ్మట ఆ స్వామి భుక్త శేషము ఇతర దేవతలందరికీ వినియోగం చేయబడిననియు వేదములు నుడుచున్నవి. దీనినే యజ్ఞ భాగము అందరు. అయితే ప్రతి జీవి దేవదేవుని నివేదిస్తాం ఆహార పదార్థాలు తినడం వల్ల, అంటే యజ్ఞముల ద్వారా వాటి ద్వారా వేద మంత్రాలు అవన్నీ వేద మంత్రాలు కూడా చెప్తున్నాయి అనమాట. ఆహార పదార్థాలు తినడం వల్ల జీవిస్తున్నాయి అనేసి. అయితే మహాయాగములో దేవదేవుడైన నారాయణ అధ్యక్షతను వహించని, అంటే ఎప్పుడైతే మహాయాగం ఏదైనా చేసినప్పుడు దేవదేవుడు అధ్యక్షత వహిస్తాడనమాట నారాయణుడు. యాగము ముగిసిన పిమ్మట ఆ స్వామి భక్త శేషము, అంటే భగవంతునికి అర్పించింది ఏదైతే ఉందో అది ఇతర దేవతలందరికీ వినియోగం అంటే పంచబడుతుంది అని వేదాలు చెప్తున్నాయి. దీనినే యజ్ఞ భాగం అని కూడా అంటారు. ప్రతి దేవతకును యజ్ఞ భాగము కలదు. దానిని భగవత్ ప్రసాదముగా అతడు స్వీకరించును. దీని వలన తేలు సారాంశమేమనగా అన్య దేవతలు స్వయంగా శక్తిమంతులు కారు. అంటే ఇప్పుడు ఇక్కడైతే అర్థమవుతుందంటే ప్రతి దేవతకును యజ్ఞ భాగం కలదు, కానీ భగవత్ ప్రసాదముగా వాళ్ళు స్వీకరిస్తారనమాట. దీని వలన మనకేటి అర్థమవుతుందంటే అన్య దేవతలు స్వయంగా శక్తిమంతులు కారు అని చెప్తున్నారు. దేవదేవుని ఆదేశమును అనుసరించిన వారు వివిధ కార్యకర్తలుగా నియుక్తులైరి. అంటే మనం ఇప్పుడు ఎలాగైతే ఆఫీసులోని మేనేజర్ ఎవరంటే, బాస్ ఎవరంటే శ్రీకృష్ణ భగవానుడు. ఆ కింద ఉద్యోగులందరూ వీళ్ళందరూ ఆ లెక్కనమాట. దేవతలందరూ భగవంతుని అనుసరించే వివిధ కార్యకర్తలుగా నియుక్తులయ్యారు. యాగముల స్వామి భుక్త శేషమును వారు ప్రసాదముగా భుజింతురు. వారు దేవదేవుని ఆదేశమును ఆయన వ్యూహమునకు అనుగుణముగా ఖచ్చితంగా పాటింతురు. అయితే ఈ యాగంలో వచ్చిన ఆహారాన్ని సారీ మాతాజీ, హరే కృష్ణ. అంటే ఎలాగైతే భగవంతుడు యాగంలో వచ్చిన ఆహారాన్ని భుక్త శేషంగా వారు ప్రసాదంగా భుజిస్తారో, వారు దేవదేవుని ఆదేశం కూడా అదే విధంగా అతను చెప్పిన వ్యూహం ప్రకారం ఖచ్చితంగా పాటిస్తారు. దేవదేవుడు ఎప్పుడునూ తెరవనుకునే ఉండును. ఆయన ఆదేశమును అన్య దేవతలు పాటించుచుందురు. పైకి ఆయన నిరాకారుడుగా కనిపించును. మన దారుణమైన భౌతిక జీవన విధానంలో ఎట్లు దేవదేవుడి భౌతిక ప్రకృతి యొక్క నిరాకార కృత్యములకు అతీతుడుగా ఉండునో మనం ఊహింపజాలము. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆయన ఆదేశంలో అన్య దేవతలు తప్పనిసరిగా పాటిస్తారు. ఆయన పైనకి తెరవెనకే ఉంటారు. ఎప్పుడు దేవదేవుడు ఎప్పుడు కూడా తెర వెనుక ఉండి అంతా నడిపిస్తారనమాట. ఆయన నిరాకారుడిగా కనిపిస్తారు, కానీ మన దారుణమైన మన బద్ధ జీవులం ఈ భౌతిక ప్రపంచంలోనే ఈ 3 గుణాల చేత కొట్టుమిట్టాడుతున్నాం మనం. ఆ విధంగా మనది దారుణమైన జీవితం అని చెప్తున్నారు. మనము ఈ దారుణమైన జీవితము భౌతిక జీవన విధానంలో ఎట్లు దేవదేవుడైన భౌతిక ప్రకృతి యొక్క నిరాకార కృత్యములు అతీతంగా ఉండడం మనం, అంటే అతను చేసిన అతీతమైన కృత్యాన్ని మనం ఊహింపజాలము అని చెప్తున్నారు. అందుకే భగవానుడు భగవద్గీత 13.13లో చెప్తున్నారు ఈ శ్లోకం. అధ్యాయము 13 శ్లోకం. జ్ఞేయం యత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మృతమస్నుతే అనాదిమత్పరం బ్రహ్మ నసత్తన్నా సదుచ్యతే. నీవు దేనిని తెలుసుకున్నట ద్వారా అమృతత్వమును ఆస్వాదించగలవో అట్టి తెలియదగిన దానిని నేను నీకు ఇప్పుడు వివరింతును. ఆది లేనిది నాకు అధీనమున అయిన బ్రహ్మము జీవాత్మ ఈ భౌతిక జగత్తులోని కార్యకారణములను అతీతమై ఉండును. అంటే భగవంతుడు చెప్తున్నారు, తనకంటే అధికులు ఎవ్వరూ లేరని, నిరాకార బ్రహ్మము కూడా తనకు లోబడి తన దేహము నుండి వెలువడి కాంతి పుంజము రూపమున గోచరించునని ఉండును. అంటే నిరాకార రూపం అంటే భగవంతుని నుండి వచ్చిన జ్యోతి, అంటే శరీరం నుండి వచ్చిన కాంతినే వాళ్ళు జ్యోతిగా బ్రహ్మజ్యోతిగా అనుకొని నిరాకారులు, ఆకారం లేదు దేవుడికి అని చెప్తున్నారు. కానీ మనకి మాతాజీలు క్లాస్ లో చెప్పారు కదా, బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి అని. అంటే బ్రహ్మ పరమాత్మ భగవానేతి 3 రకాలు 3 స్థాయిలు అని. బ్రహ్మేతి అంటే బ్రహ్మజ్యోతి, పరమాత్మ అంటే జీవాత్మ శరీరంలో ఉన్న పరమాత్మ, భగవానేతి అంటే భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు. స్వయంగా మనము ఈ కృష్ణ చైతన్యంలో ఉండి శ్రీకృష్ణ భగవాన్ని చేరుకోవాలని మన ఆశ, మన కోరిక అని మనకి తెలియజేసాం మనం. అంటే
ఆ విధంగా మనం ఈ సాకార రూపాన్ని పూజిస్తున్నాం అన్నమాట. శ్రీల శ్రీధర స్వామి ఈ విషయమే ఒక చక్కని శ్లోకము రచించిరి. దాని భావం ఇది: ఏ దేవదేవునకు ప్రాకృతిమైన ఇంద్రియములు లేవో ఆయనను ఏ స్వామి ఆదేశముల వలనను సంకల్పము వలనను సర్వజీవుల ఇంద్రియములను పనిచేయుచుండునో అట్టి దేవదేవునికి భక్తితో నేను ప్రణమిల్లుచున్నాను. ఆ స్వామియే ప్రాకృతిక ఇంద్రియములలో అభివ్యక్తమగు పరమశక్తి స్వరూపము. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయనయే సర్వ కార్యముల యొక్కయు సర్వ పరమ నిర్వాహకుడు, చరమ నిర్వాహకుడు. అందుకే ఆయన సర్వులకును ఆరాధనీయుడు. అట్టి పురుషోత్తమునికి నేను అంజలించుచున్నాను. అంటే శ్రీధర స్వామి ఇక్కడ ఒక శ్లోకం గురించి భావం చెప్పారనమాట. దేవదేవుడు ప్రాకృతిక ఇంద్రియములు అంటే మనలాంటి అపూర్ణ ఇంద్రియాలు కాకుండా అతని పరిపూర్ణ ఇంద్రియాలు. అతను దివ్య శరీరం కాబట్టి దివ్యేంద్రియాలే ఉంటాయి, ప్రాకృతిక ఇంద్రియములు లేవో. ఆయనను ఏ స్వామి ఆదేశం వలన సర్వ సంకల్పము అంటే ఏ స్వామి అంటే మన భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు ఆదేశములను మన సంకల్పాలు సర్వజీవుల ఇంద్రియాలు పనిచేయనో అట్టి దేవదేవునికి నేను భక్తితో ప్రణమిల్లుచున్నాను అని శ్రీధర స్వామి చెప్తున్నారు. ఆ స్వామియే ప్రాకృతిక ఇంద్రియములలో అభివ్యక్తమగు పరమశక్తి. ఏవైతే మనకి ఇంద్రియాలు ఉన్నాయో వాటిలో ఉన్న శక్తి భగవంతుడే అని చెప్తున్నారు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయనయే సర్వ కార్యముల యొక్కయు చరమ నిర్వాహకుడు అంటే చివరి వ్యక్తి అనమాట. అతనికి పైన మరి ఎవరు లేరు. అతను మన గాడ్ హెడ్ అనమాట, దేవాది దేవుడు. అందుకే ఆయన సర్వులకు ఆరాధనీయుడు. అట్టి పురుషోత్తమునికి నేను అంజలించుతున్నానంటే ప్రణమిల్లుచున్నాను, అంటే అంజలి ఘటిస్తున్నానంటే సర్వము శరణాగతి తీసుకుంటున్నాను అని చెప్తున్నారు అనమాట. భగవద్గీత 15వ అధ్యాయం 19వ శ్లోకం. यो मामेवमसम्मूढो जानाति पुरुषोत्तमं स सर्वविद् भजति मां సర్వభావేన భారత. ఓ భారత, సంశయరహితముగా నన్ను పురుషోత్తమునిగా ఎరగగలిగిన వాడే సర్వజ్ఞుడు. అందుచే అతడు నా సంపూర్ణ భక్తియుక్త సేవలో నెలకొనను. అంటే భగవంతుడు ఇక్కడ అర్జునుతో అంటున్నాడు అనమాట. కృష్ణుడు స్వయంగానే తాను పురుషోత్తమునని పేర్కొనను. దాని అర్థము దేవదేవుణ్ణని, పురుషుడు అనగా వ్యక్తి, ఉత్తముడు అనగా పరముడు లేక అతీతుడని. భగవద్గీత 15:18 కూడా స్వామి తాను చేతనాచేతనములకు అతీతుడు కావున తాను పురుషోత్తముడైనట్లు నుడివెను. మరి యొక్క స్థలములో వాయువు వలె సర్వవ్యాపకమైన ఆకాశమంతటను తాను వ్యాపించిన ఉంటిననియో అందుచే సర్వులను తనలోనే మనుగడ సాగించుచు తన నిర్దేశానుసారమే గానే వర్తించుచుండురని భగవానుడు తెలిపెను. అంటే ఇక్కడ భగవంతుడు ఏమంటున్నారు అంటే చేతన అచేతనం. చేతన అంటే చైతన్యవంతుడు, అచేతనం అంటే కదలం. అదే మనకి స్థావర జంగములని మాతాజీ చెప్పారు. స్థావరం అంటే కదలకుండా ఉండేవన్నమాట. చెట్లు, కొండలు, గొట్లు అవన్నీ కదలకుండా ఉండేవి. అయితే అచేతనము అంటే చేతనము అంటే కదిలేవన్నమాట. ఈ విధంగా వీటన్నిటికీ భగవంతుడు అతీతుడు కావున తాను పురుషోత్తముడైనట్లు నుడివెను. పురుషుల్లో ఉత్తముడు. పురుషోత్తముడు అంటే అర్థం ఏంటంటే దేవదేవుడని, పురుషుడు అనగా వ్యక్తి, ఉత్తముడు అనగా పరముడు అంటే అతీతుడు. అంటే ఈ భూమికి, ఈ ప్రపంచానికి అన్నిటికీ అతీతమైన వ్యక్తి అనమాట పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడు. మరి యొక్క స్థలంలో వాయువుల వలె సర్వవ్యాపకమైన ఆకాశమంతను తానే వ్యాపించి ఉంటుననియు. అంటే వాయువులాగా సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. ఆకాశము అంటే ఖాళీ ప్రదేశమే కదా, ఆకాశం అంతా తానే వ్యాపించి ఉన్నాడు. అందుకే సర్వులను తనలోనే అంటే అందరినీ తనలోనే ఉంచుకున్నాడు అనమాట భగవంతుడు. తనలోనే ఐక్యం చేసుకుని తన అంటే మనుగడ సాగించచ్చు తన నిర్దేశానుసారముగానే వర్తించుచుండుదని భగవానుడు తెలిపాను. ఇప్పుడు ఎవరైతే భౌతిక ప్రపంచంలో ఇవన్నీ రకాల జీవులు, సర్వ జీవులు అన్ని ఏమున్నాయో మానవులే కాదు, క్రిమి కీటకాలు, జంతువులు, వృక్షాలు అన్ని రకాలు కూడా భగవంతుని అధీనంలోనే సర్వము నడుస్తుందని చెప్తున్నారు. భగవంతుని నిర్దేశానుసారమే వర్తిస్తుందని భగవంతుడే స్వయంగా చెప్పారనమాట. వేద పురుషులు స్వామిని ఇంకను ఇట్లు స్తోత్రం చేసిరి: ప్రియమైన ప్రభు, నీవు సర్వ సమానుడవు. ఏ ప్రత్యేక జీవజాతి పట్ల నీకు పక్షపాతము లేదు. నీలోని అంశములుగా జీవులందరూ వివిధ జీవన పరిస్థితుల్లో సుఖదుఖములు అనుభవించుతున్నారు.
వారందరూ అగ్ని నుండి వెలువడిన స్ఫులింగముల వంటి వారు. అగ్ని చుట్టూను స్ఫులింగముల నాట్యము చేసినట్లు జీవులందరూ నిన్ను ఆధారముగా చేసుకుని నాట్యం చేయుచున్నారు. అంటే వేద పురుషులు ఇంకా ఏం చెప్పారంటే, ఓ ప్రియమైన ప్రభు, నీవు సర్వ సమానుడు, అంటే అందరినీ ఒకేలాగా చూస్తారనమాట. ఏ ప్రత్యేక జాతి పట్ల నీకు పక్షపాతం లేదు. అంటే ఈ జాతి అయితే నాకు ఇష్టం, ఆ జాతి అయితే నాకు ఇష్టం లేదు, వాళ్ళకి ప్రేమగా చూస్తాను, వీళ్ళకి తక్కువ ప్రేమ చూస్తానని భగవంతుడికి అటువంటి పక్షపాతం లేదు. నీలోని అంశములుగా జీవులందరూ వివిధ జీవన పరిస్థితుల్లో సుఖదుఖములను, అంటే భగవంతుని అంశములమే కదా మనం చేసిన కర్మల ఫలితంగా సుఖాలు దుఃఖాలు అనుభవిస్తామని చెప్తున్నారు. వారందరూ అగ్ని నుండి వెలువడిన స్ఫులింగముల వంటి వారు. అంటే అగ్ని చూడండి, మంటలు ఇలాగా లేస్తున్నప్పుడు మీదకంచి ధూమ్రం లాగా పొగలాగా ముక్కల్లాగా ఎగురుతుంటాయి చిన్న చిన్న రేణువులు. అటువంటివి మనందరం అని చెప్తున్నారు అనమాట. అగ్ని చుట్టూ స్ఫులింగములు నాట్యం చేసినట్లు జీవులందరూ నిన్ను ఆధారంగా చేసుకుని నాట్యం చేయుచున్నారు. మనమందరము భగవంతుడు ఆడించిన ఆటలోనే మనం పావులమే ఉన్నామని చెప్తున్నారు అనమాట. వారు కోరినవన్నీ నీవు వారికి సమకూర్చుతున్నావు, కానీ వారి సుఖదుఖముల అనుభవ పరిస్థితికి నీవు బాధ్యుడు కావు. భగవంతుడు మనకి ఏది కావాలంటే అది ఇస్తున్నారు. మనకి ఏది అవసరమో ఏది ఉండవలసిందో అది ఏర్పాటు చేస్తున్నారు. కానీ మన సుఖదుఖాలకి సంబంధించి అతనికి ఏమాత్రం కూడా సంబంధం లేదు, బాధ్యుడు కావు అనేసి చెప్తున్నారనమాట. జీవులలో దేవతలు, మానవులు, జంతువులు, వృక్షములు, పక్షులు, పశువులు, క్రిమికీటములు మున్నగు వేరువేరు తెగలు కలవు. అంటే రకరకాలు ఉన్నాయి జీవులు. ఏంటంటే దేవతలు కూడా మన జీవులతో సమానము. మానవులు, జంతువులు, వృక్షాలు అన్ని కూడా, పక్షులు, పశువులు ఇవన్నీ వేరువేరు రకాలన్నమాట. ఈ అన్ని జీవులను నిన్ను ఆధారంగా చేసుకునే తమ తమ సుఖ దుఃఖములను అవి అనుభవించుతున్నవి. అంటే భగవంతుడి మీదే ఆధారం చేసుకొని మనం వాటి సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాయని చెప్తున్నారు అనమాట. జీవుల్లో ప్రధానంగా 2 వర్గములు కలవు. ఒక వర్గము వారు నిత్యముక్తులు, మరి ఒక వర్గము వారు నిత్యబద్ధులు. నిత్యముక్తులైన జీవులు పరమపదమున ఉందురు, నిత్యబద్ధులైన వారు ఈ భౌతిక జగత్తులో వర్తింతురు. ఈ భౌతిక జగత్తులో ఉండే వారందరూ బద్ధులు, అంటే కండిషనల్ సోల్స్ అన్నమాట. వాళ్ళు ఈ కొన్ని విషయాలకి బద్ధులైపోయి ఈ భూమి మీద ఉండిపోవడం అయిపోతుంది. కానీ ఒక వర్గం వారు అనమాట. ఇంకో వర్గం వారు ఎవరంటే నిత్యం ముక్తులు, అంటే భగవంతుని ఎప్పుడు ధ్యానిస్తూ భగవంతుని పూజిస్తూ వాళ్ళు ముక్తులుగా అవుతారనమాట. పరమపదముల స్వామియు నిత్యముక్తులను తమ మౌలిక రూపముల ప్రజ్వరిల్లుచున్న అగ్ని చుట్టూను నిండు స్ఫులింగముల రూపన వర్తింతురు. అయితే కానీ ఈ భౌతిక జగత్తులో స్వామి తన నిరాకార రూపముతో సర్వవ్యాపి అయి ఉన్నను జీవులు తమ కృష్ణ చైతన్యమును విస్మరించిరి. భగవంతుడు నిరాకార రూపంలో ఉన్నారనుకొని ఈ భౌతిక జగత్తులో మనం అనుకుంటున్నాం అనమాట. సర్వవ్యాపి ఉన్నా సరే మనం అర్థం చేసుకోలేక కృష్ణ చైతన్యాన్ని వదిలేస్తున్నాం, మర్చిపోతున్నాం అనమాట. విస్మరించామంటే అశ్రద్ధ చేస్తున్నాం. ఒక్కొక్కప్పుడు అగ్ని నుండి వెలువడి స్ఫులింగములు తన సహజమైన ప్రకాశమును కోల్పోయినట్లు వారు వర్తించుచుండరు. కొన్ని స్ఫులింగములు ఎండుగడ్డిపై పడి మరొక పెద్ద అగ్నిని సృష్టించును. ఇవి కృపతో నిరుపేద అమాయక జీవులను ఉద్ధరించి విశుద్ధ భక్తులను సూచించును. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, భగవంతుడు అగ్నిగానైతే చుట్టూ ఎగిరిన రేణువులు, కొన్ని రేణువులు అంటే ప్రకాశం కోల్పోతాయి. కానీ మరి కొన్ని రేణువులు అక్కడ చుట్టుపక్కల ఎండుగడ్డి ఉంటే ఆ గడ్డి మీద పడ్డాయి అనుకోండి, అది మళ్ళీ మరొక పెద్ద అగ్ని వస్తుంది. అది ఏంటంటే దాని అర్థము, భగవంతుడి నుండి ఎవరైతే ఈ శుద్ధ భక్తులు వచ్చారో మనలాంటి వారు అందరికీ ఉద్ధరించడానికి ఆ ఎండుగడ్డిపై పడిన అగ్ని రేణువు మాదిరిగా వీళ్ళు మనకి ఆ భగవంతుని వైపు నడపడానికి వాళ్ళ జీవనాన్ని ముక్తులు మనల్ని నడిపిస్తున్నారు అనేసి చెప్తున్నారన్నమాట. అగ్ని ఎలాగైతే సృష్టింపబడుతుందో నిప్పు పడగానే ఎండుగడ్డి మీద, అలాగే మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి ఆ అగ్ని రేణువు ద్వారా మన అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాగ్ని మనకి మేల్కొల్పుతున్నారు అనేసి. అది ఎవరంటే మన శుద్ధ భక్తులు అనమాట. మన గురువులు, శిక్షా గురువులు, దీక్షా గురువులు అందరూ కూడా మన శ్రీల ప్రభుపాద గారు అందరికీ పెద్ద గురువు అనమాట. అతని ద్వారా మనం ఇంత జ్ఞానాన్ని అర్థం చేసుకోగలిగాము. ఆ శ్రీల ప్రభుపాద గారు మహాగురువులనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఎండుగడ్డి లాంటి వాళ్ళం మనం అందరము. మనల్ని ఉద్ధరించడానికి భగవంతుడు ఆ రూపంలో శ్రీల ప్రభుపాద రూపంలో వచ్చారని కూడా చెప్తుంటారు. విశుద్ధ భక్తుడు బద్ధ జీవుల హృదయంలో కృష్ణ చైతన్యమును రగులు కొల్పును. ఈ విధంగా ఈ భౌతిక జగత్తులో కూడా పరమ పదమునకు సంబంధించిన ప్రజ్వరిల్లుచున్న అగ్ని దృశ్యమానమగును. అంటే మనకి ఈ విధంగా భగవంతుని తాలూకు జ్ఞానము మనకి ఈ కృష్ణ చైతన్యంలోనే మనకి కనిపించుతుంది. అంటే
ప్రజ్వరులుచున్న అగ్నిలాగా అన్నమాట. అంటే ఒకరి నుండి ఒకరికి ఈ జ్ఞానాన్ని అలాగా ప్రచారం ద్వారా వచ్చి అందరినీ వెలుగులోకి తీసుకొస్తుంది అనమాట. కొన్ని స్ఫులింగములు నీటిలో పడి వెంటనే తన సహజ ప్రకాశం కోల్పోయి ఇంచుమించు వినష్టం అయిపోయినట్లు కనిపించును. అంటే కొన్ని రేణువులు ఏవైతే ఉన్నాయి నీటిలో పడి ప్రకాశం కోల్పోతాయి అని చెప్తున్నారు. దారుణ భౌతిక వాదుల మధ్య జన్మించి ఇంచుమించు తన కృష్ణ చైతన్యమును పూర్తిగా కోల్పోయినట్లు కనిపించే జీవులను ఇట్టి స్ఫులింగములతో పోల్చవచ్చును. అంటే ఈ భౌతిక వాంఛల్లో వాటిలో మనం దారుణంగా ఉండిపోయి భౌతికవాదుల మధ్య జన్మించాము. ఇంచుమించు తన కృష్ణ చైతన్యం పూర్తిగా కోల్పోయినట్లే కనిపిస్తాం అనమాట. అయితే అవేవంటే నీటిలో పడిన అగ్ని రేణువులుగా పోల్చారనమాట. కొన్ని స్ఫులింగములు నేలపై పడి ప్రకాశ అప్రకాశ దశలకు మధ్యస్థముగా నుండును. ఈ విధముగా కొన్ని జీవులు కృష్ణ చైతన్య రహితములుగాను, కొన్ని కృష్ణ చైతన్యము ఉండి లేనట్లు గోచరించే మధ్యస్థములుగాను, కొన్ని కృష్ణ చైతన్య సహితములుగాను గోచరించును. అంటే బాగా ఇప్పుడు ఏంటంటున్నారంటే ఈ రేణువులు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని నేలపై పడి ప్రకాశం అంటే వెలుగు కనిపిస్తుంటే వెలుగు తగ్గుతుంటుంటాయి, అప్రకాశం దశలకు మధ్యస్థంగా ఉంటాయి. అంటే ఎవరు అంటే మనలాంటి సాధకులు అనమాట. ఈ రోజు ఈ క్లాస్ విన్నామంటే మనకి ఎంతో మనోవికాసంగా ఉంటుంది. మన ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మన భౌతిక విషయాల్లోని మన బద్ధ జీవులం కదా, ఆ విషయాల్లో వెళ్ళిపోగానే మనకి ఒక మరుగైపోద్ది. ఆ విధంగా ఈ రకాన్ని ఈ రేణువుని పోల్చారనమాట. అయితే ఈ కృష్ణ చైతన్య సహితము గోచరించును. అంటే ఎవరైతే ఉన్నారో మనం సగము సాధకులు కదా, ఇంకా మన సాధన పెరగాలి. శుద్ధ భక్తులుగా అయినప్పుడే ఆ స్ఫులింగము అందరికీ జ్ఞానాగ్ని ఇవ్వగలదు. మనం ఇంకా ఇప్పుడు తెలుసుకుంటున్నాం కాబట్టి ఈ రకమైన అగ్ని రేణువ మనం అని అంటున్నారు అనమాట. ఊర్ధ్వలోకముల బ్రహ్మ, ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు మున్నగు వివిధ దేవతలు కృష్ణ చైతన్య సహితులు. అంటే వీళ్ళందరూ భగవంతుని చేతనలోనే ఉన్నారు, కృష్ణ చైతన్యంలోనే ఉన్నారు. ఎవరెవరంటే బ్రహ్మ, ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు మున్నగు దేవాది అంటే దేవీ దేవతలు అనమాట. కృష్ణ చైతన్యంతో ఉన్నారు. వాళ్ళందరికీ శ్రీకృష్ణ భగవాన్ శక్తియుక్తులు, అతని పరాక్రమం అన్ని రకాలు ఏదైతే ఉన్నాయో దేవాది దేవుడని వారు గుర్తించారు. మానవ సమాజము దేవతలకును జంతువులకును మధ్యస్థమైన దశలో నుండును. అయితే మనం చెప్తున్నారు ఇక్కడ చూడండి, దేవతలకి దిగువలో ఉన్నాము, జంతువులకి పై స్థాయిలో ఉన్నామని. అంటే మధ్యస్థ, ఈ రెండింటికి మధ్యస్థ దశలో నుండును. ఇట్లు కొన్ని జీవులు ఎంతో కొంత కృష్ణ చైతన్యము కలిగి మరికొన్ని కృష్ణ చైతన్యమును పూర్తిగా విస్మరించి వర్తించుచున్నవి. అంటే ఇప్పుడు మనమే ఉన్నాము ఈ భౌతిక ప్రపంచంలో. ఈ భూమి మీద ఎంతో మంది, ఎన్నో కోట్ల జనాభా ఉన్నారు. కానీ కొంతమందే భగవంతుని గురించి తెలుసుకోవాలని ఆరాటపడము, తెలుసుకున్నది ఆచరించాలని సాధన చెయ్యాలని అనుకోవడము జరుగుతుంది. వాళ్ళే అంటే కొంతమంది ఉన్నారు అని చెప్తున్నారు అనమాట. కొంత కృష్ణ చైతన్యులు కలిగి ఉన్నారు. జంతువులు, పశువులు, వృక్షములు, జల జంతువులు మున్నగు 3వ వర్గపు జీవులు సంపూర్ణంగా కృష్ణ చైతన్యమును విస్మరించేవి. వాటికి మరి జ్ఞానము అది లేదు కదా, జంతువులకి పశువులకి. ఇది 3వ వర్గం అనమాట. ఈ జంతువులకి వాటికి కృష్ణ చైతన్యంలో కృష్ణ చైతన్యాన్ని పూర్తిగా విస్మరించి, అంటే వాళ్ళు మానవ జన్మలో ఉన్న దేవతల జన్మలో వీళ్ళకే ఈ చైతన్యం గురించి అర్థమవుతుంది, తెలుసుకునే వాళ్ళు భగవంతుణ్ణి చేరుకోవాలని. కానీ ఈ జంతువులకి వాటికి ఆ విషయం తెలియదు అని చెప్తున్నారు. అంటే వదిలేశారనమాట. అసలు మరి అది చెయ్యలేరు వాళ్ళకి ఆ భావం లేదు. వేదముల్లో పేర్కొనబడిన అగ్ని స్ఫులింగముల దృష్టాంతము వివిధ వర్గముల జీవుల పరిస్థితిని అర్థం చేసుకున్నట్టు మిక్కిలి ఉపకరించును. ఇప్పుడు మనం ఏదైతే మనకి ఉదాహరణగా అగ్ని స్ఫులింగముల విషయం చెప్పారో మన గురించి అది బాగా అర్థమవుతుంది, అది బాగా ఉపయోగించుకోవచ్చు అనేసి ఆ ఉదాహరణ చెప్తున్నారు. కానీ సర్వ జీవకోటికి అతీతంగా దేవదేవుడైన శ్రీకృష్ణుడు లేక పురుషోత్తముడు నిత్య ముక్తుడై సర్వ భౌతిక పరిస్థితులను అతీతుడై ప్రకాశించుచుండెను. కానీ ఈ సర్వ జీవకోటికి అతీతముగా దేవదేవుడు అంటే శ్రీకృష్ణ భగవానుడు, దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు లేక పురుషోత్తముడు నిత్య ముక్తుడే. అంటే మన కోసం మనకి ముక్తి ఇవ్వడానికి నిత్యంగా ముక్తుడై రెడీగా ఉన్నారనమాట. సర్వభౌతిక పరిస్థితులను అతీతుడే ప్రకాశించుచున్నాడు. మన ఈ భౌతిక ప్రపంచానికి అతీతంగా ఉండి ప్రకాశిస్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు అని చెప్తున్నారు. జీవులు యాదృచ్ఛికముగా వివిధ జీవన పరిస్థితుల్లోనికి ఎలా పతితులైనారు అన్న ప్రశ్న ఉత్పన్నమగుచున్నది. ఈ ప్రశ్నకు జవాబు చెప్పుటకు ముందుగా మనము జీవులపై యాదృచ్ఛికత ప్రభావం ఉండజాలదని అర్థం చేసుకున్నట్టుకు ప్రయత్నింపవలను.
యాదృచ్ఛికత యొక్క జీవేతర పదార్థములకే వర్తించును. వేద విజ్ఞానమును అనుసరించి జీవులకు జ్ఞానము కలదు, అందుకే వారిని సచేతనులు అందరు, అనగా జ్ఞానము గలవారు అని అర్థము. అందుచేత వారు జీవితంలో వివిధ పరిస్థితులలో చిక్కుకొనుట యాదృచ్ఛికము కాదు, వారు చైతన్యవంతులు కావున అది వారి ఎంపికను అనుసరించియే జరుగుతున్నది. ఇక్కడ బాగా చెప్పారు చూడండి, జీవులు యాదృచ్ఛికముగా వివిధ జీవన పరిస్థితుల్లోకి ఎందుకు పతితులు అయ్యారు అని అడుగుతున్నారు, క్వశ్చన్ వేశారనమాట. ఇక్కడ అంటే ఈ ప్రశ్న జవాబు ఏంటంటే, ముందుగా మనం జీవులపై యాదృచ్ఛికత ప్రభావం ఉండజాలదని అర్థం చేసుకోవాలి. నిజంగా చెప్పుకోవాలంటే మనము భగవంతుని స్వాంస్వరూపం, భగవంతుని బిడ్డలం. అయితే మనకి జ్ఞానం ముందు నుండి ఉన్నది. ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచంకి వచ్చామో ఈ 3 గుణాలు త్రిగుణాల వలలో చిక్కుపోయి ఇక్కడ ఉండిపోయామని చెప్తున్నారనమాట. అయితే ఇది ప్రభావం సహజంగా లేదు, కాకపోతే ఈ భౌతిక ప్రపంచంకి వచ్చి మనం ఈ విధంగా అయిపోయాము. యాదృచ్ఛికత యొక్క జీవేతర పదార్థములకే వర్తించును. అంటే జీవం లేని వాటికే యాదృచ్ఛికం వర్తిస్తుంది, కానీ ఈ జీవము పరమాత్మ మనలో ఉన్నారు కాబట్టి యాదృచ్ఛికంగా కాదు, మనం కావాలనే చేశాము అని అంటున్నారు అనమాట. వేద విజ్ఞానం అనుసరించి జీవులకి జ్ఞానం ఉంది, కానీ వారిని సచేతనులు అందరూ. అంటే ఎప్పుడైతే మనం సచేతనము అంటే కృష్ణ చైతన్యం ఏదంటే మన కృష్ణ చైతన్యం మనం ఉండేవాళ్ళము, కానీ ఈ త్రిగుణాలకి బందీలం అయిపోయి ఈ విధంగా మారిపోయామని చెప్తున్నారు అనమాట. అనగా జ్ఞానము గలవారు, సచేతనులు అంటే జ్ఞానము గలవారని అర్థం. అందుచేత వారి జీవితంలో వివిధ పరిస్థితుల్లో చిక్కుకొనిట యాదృచ్ఛికము కాదు, ఇది మనం ఎంచుకున్నదే. భగవంతుడు మనకి 2 ఆప్షన్స్ ఇస్తారు, ఏది మంచిదో మనం ఎంచుకోవాలి. మన ఆత్మ మన ఈ భౌతిక విషయాల్లో ఎంత లోబడిపోయి ఉన్నదో మనం ఎంచుకున్న ఎంపికని బట్టి అర్థమవుతుందని చెప్తున్నారు అనమాట. ఇక్కడ భగవద్గీత 18.66లోని 18వ అధ్యాయం 66వ శ్లోకం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మములను విడిచి కేవలము నన్నే శరణు వేడుము, సమస్త పాప ఫలముల నుండి నిన్ను నేను విముక్తి చేయుదును, భయపడకము అని చెప్పారనమాట శ్రీకృష్ణ భగవానుడు. ఇక్కడ సర్వమునను వీడి నన్ను శరణు వేడుము అని ఉద్బోధించారు. దేవదేవుని సాక్షాత్కరింప చేసుకున్నట్టుకు ఈ మార్గం అందరికీ తెరిచే ఉన్నది. చూడండి, తెరిచే అంటే ఎవరు నేను వస్తాను, నాకు తలుపు తీసుందా లేదా అని ఒకసారి, లేకపోతే మనం ఒక కోవిలికి వెళ్తాం, టైం దాటి వెళ్తాము, దేవుడి దర్శనం ఉందా లేదా, తలుపులు తెరిచున్నాయి లేవని మనం ఆందోళన పడతాం. కానీ ఇక్కడ భగవంతుడు అందరు నన్ను శరణ వేరిన వరకు అందరికీ ఈ ద్వారం తెరిచే ఉంది, ఈ మార్గం అని భగవంతుడు చెప్తున్నారనమాట. కానీ ఈ ప్రతిపాదన స్వీకరించుటో నిరాకరించుటో అనే ఎంపిక జీవునికి సంబంధించినది. అంటే మనం అది స్వీకరించాలో వద్దనేది మన జీవునికి సంబంధించిందని చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఇంకా 63వ శ్లోకం 18వ అధ్యాయం 63వ శ్లోకంలో కూడా ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే, ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యతరం మయా విమృశ్యైతదశేషేణ యదేచ్ఛసి తథా కురు. అంటే ఈ విధముగా గుహ్యతరమైన జ్ఞానమును నేను నీకు ఉపదేశించి తిని దీనిని పరిపూర్ణముగా యోచించి పిమ్మట నీ ఇచ్ఛానుసారము చేయము. అంటే భగవంతుడు అదే మనకి 2 ఆప్షన్లు ఇచ్చారు. ఏంటంటే నువ్వు కృష్ణ చైతన్యంలో ఉంటావా, భౌతిక విషయాల్లో కొట్టుమిట్టాడుతావా అని 2 ఆప్షన్లు ఇచ్చారనమాట. ఏంటంటే భగవంతుడి కృష్ణ చైతన్యం స్వీకరిస్తావో నిరాకరిస్తావో అనే ఎంపిక జీవుడికే వదిలేశాడు భగవంతుడు. చివరి భాగం భగవానుడు అర్జునుడితో స్పష్టంగా ఇట్లు పలికాను, ప్రియమైన అర్జున, నేను నీకు ఇప్పుడు అన్ని విషయములు తెలిపి తిని, ఇక ఇప్పుడు ఎంపిక నీ అధీనంలోనే ఉన్నది. భగవంతుడు ఇంత చెప్పి ఈ విషయం అంతా చెప్పారు. గీతా జ్ఞానం 18 అధ్యాయాలు బోధించారు భగవంతుడు అర్జునుడికి. మళ్ళీ నువ్వు ఎన్ని చెప్పానో ఇప్పుడు ఏది సెలెక్ట్ చేసుకుంటావో నీ ఇష్టమే అని చెప్తున్నారనమాట. అట్లే జీవులు భౌతిక జగత్తునకు వచ్చినప్పుడు భౌతిక భోగ భాగ్యములు అనుభవింపాలన్న ఎంపికను వారే చేసుకునేది. అంటే మనమే చేసుకున్న ఈ భౌతిక లోకంలో భౌతిక భోగ భాగ్యాలే అనుభవిస్తామని మనం ఎంపిక చేసుకున్నామని చెప్తున్నారు. కృష్ణుడు వారిని ఈ భౌతిక జగత్తునకు పంపుట జరగలేదు. జీవుడు దేవదేవుని కైంకర్యం స్వస్తి చెప్పి
తామే పరమ అనుభవక్తులుగా కావాలని కోరినప్పుడు వారి అనుభవం కొరకు ఈ భౌతిక జగత్తు సృజింపబడింది. అంటే భగవంతుడి సేవలు అవన్నీ మనము స్వస్తి చెప్పేసాం, వదిలేసామన్నమాట. అందుకే భగవంతుడు కూడా మన కోసం ఇలాంటి భౌతిక భోగాల కోసమని కావాలని మనం అనుకున్నాం కాబట్టి ఈ జగత్తు సృష్టించారు భగవంతుడు అని చెప్తున్నారు. వైష్ణవ సిద్ధాంతం అనుసరించి జీవుడు ఇంద్రియ తృప్తిని కోరి భగవత్ కైంకర్యం విస్మరించినప్పుడు తన స్వచ్ఛందముగా తన ఇష్టానుసారముగా వర్తించుటకు వీలుగా భౌతిక జగత్తులో అతనికి స్థానము కల్పింపబడును. అంటే మనం ఎప్పుడైతే ఈ భగవంతుని కైంకర్యం అంతా వదిలేసామో ఆ తర్వాత ఇంద్రియ తృప్తి కోసం మనం పాకులాడుతున్నామో అందువల్ల మన భగవంతుడు మనం విస్మరించాం కాబట్టి అతను స్వచ్ఛంగా తన ఇష్టానుసారంగా వర్తించుటకు వీలుగా, అంటే మనం స్వచ్ఛంగా మనం అంటే ఇప్పుడు ఏ జీవి అయితే భగవంతుని కైంకర్యం అన్ని విడిచిపెట్టేసి ఈ భౌతిక సుఖాలు కావాలనుకుందో అతడే స్వచ్ఛంగా తన ఇష్టాన్ని ప్రకారమే వర్తించడానికి ఈ భౌతిక జగత్తులో అతని స్థాయి కల్పింపబడిను. అందుచేత తాము సుఖ దుఃఖములు అనుభవించే పరిస్థితిని అతడే స్వయంగా మనం ఇప్పుడు ఏదైతే అనుభవిస్తున్నామో సుఖము దుఃఖము కష్టము నష్టము పాపము పుణ్యం ఇవన్నీ మన ఇష్టానుసారమే జరిగాయి. ఎందుకంటే భగవంతుని కైంకర్యం వదిలేసి మనము తన స్వచ్ఛంగా ఉండాలని భౌతిక ప్రపంచంకి రావడం జరిగింది అనమాట. స్వామియు జీవులను నిత్య చైతన్యము కలవారని మనం స్పష్టముగా అర్థం చేసుకోవలను. అంటే ఇక్కడ ఏదో అర్థమవుతుంది, భగవంతుడి నుండి వచ్చిన మనం జీవులు మనం అందరూ భగవంతుడి నుండి వచ్చాం కాబట్టి మనకి కూడా నిత్యము చైతన్యం ఉన్నదని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. స్వామికి గాని జీవులకు గాని జన్మ మరణము లేవు. జీవి అంటే ఇక్కడ ఆత్మ, భగవంతుడికి గాని ఆత్మ మనలో మన ఈ భౌతిక అంటే శరీరంలో ఉండే ఆత్మ రెండిటికి చావు లేవు అని చెప్తున్నారు. సృష్టి జరిగినప్పుడు జీవులు సృజింపబడినని అర్థం కాదు. స్వామి బద్ధ జీవులు కృష్ణ చైతన్య అత్యున్నత వేదికకు ఆత్మోద్ధరణము చేసుకోవడం వల్లనే ఈ భౌతిక జగత్తును సృజించను. అంటే భగవంతుడు ఏం చేశారు, మన ఆత్మ ఉద్ధరించబడాలని ఈ భౌతిక జగత్తుని సృష్టించారనమాట. ఇప్పుడు ఎలాగా అంటే ఈ బద్ధ జీవులు కృష్ణ చైతన్యము వేదికకు ఎప్పుడైతే వస్తారో వాళ్ళ జీవితము ఉద్ధరణ అవుతుంది, వాడి ఆత్మ ఉద్ధరించబడుతుందని చెప్తున్నారు. బద్ధజీవి ఆ అవకాశమును వినియోగించుకొనిచో భౌతిక జగత్తునకు ప్రళయం సంభవించినప్పుడు అతడు నారాయణ దేహంలో ప్రవేశించి తిరిగి సృష్టి జరుగు వరకు అచ్చట ప్రగాఢమైన నిద్రలో మునిగి ఉండును. అంటే భగవంతుడు మనం కైంకర్యంలో ఉండి భగవంతుని సేవ చేసి భగవాన్ నామస్మరణ చేసి హరే కృష్ణ మహామంత్రాన్ని జపించి ఉంటే మనము భగవంతుని దగ్గరికి వెళ్ళగలము. కాకపోతే మనం ఎప్పుడైతే ఈ భౌతిక జగత్తులో ఈ సుఖ దుఃఖాలు ఇవే శాశ్వతం అని మనం ఆత్మ శాశ్వతం కాదు, ఈ భౌతిక సుఖమే శాశ్వతం మనం ఎప్పుడు అనుకుంటామో ఆ విధంగా ప్రళయం సంభవించిన దాకా ఈ జన్మ మృత్యు జరా వ్యాధి సంకట పరిస్థితుల్లో ఈ భవసాగరంలో కొట్టుమిట్టాడుతాము. ఎప్పుడైతే భగవంతుడు ప్రళయం సృష్టిస్తాడో అప్పుడు నారాయణ దేహంలో ప్రవేశిస్తాము. అక్కడ ప్రగాఢమైన నిద్రలే మునుగుంటాం, అంటే ఇంకా అజ్ఞానంలోనే ఉంటామండి. ఎప్పుడైతే భగవంతుడు తెలుసుకుంటామో అప్పుడే మనము భగవంతుని చేరుకుంటాము. ఈ చైతన్యంలో కృష్ణ చైతన్యంలో ఉండడం దీనికి సరైన మార్గం అని మనకి దీని ద్వారా తెలియచేసింది అనమాట. హరే కృష్ణ, అందరికి ధన్యవాద ప్రణాం, థ్యాంక్ యూ. అంటే వేద పురుషులు ఏం చెప్తున్నారు, ఇది మన భగవంతుడు సర్వానికి అధిపతి, సర్వలోక మహేశ్వరం. అటువంటిది ఎక్కడైతే రాజు కింద సామంతులు ఏ విధంగా ఉంటారో అలాగే దేవీ దేవతలు కూడా భగవంతుని కింద అధీనులై ఉంటారు. వాళ్ళ శక్తి సామర్థ్యాలు వెలుగు అన్ని రకాలు భగవంతుడి ఆదేశం మేరకే అవుతాయి. ఆ విధంగా జీవాత్మ పరమాత్మ రెండు ఉన్నాయి. ఈ ఆత్మ అనేది ఎప్పుడైతే భౌతిక విషయాల వైపు మన మనసు ఎప్పుడైతే భగవంతుని కైంకర్యం చేయకుండా ఉంటామో అది వాళ్ళు బద్ధ జీవులుగా ఈ భౌతిక ప్రపంచంలో త్రిగుణాలకి లోబడి ఉంటారు. భగవంతుని చేరాలంటే కృష్ణ చైతన్యం ఒకటే దారి అని ఇక్కడ మనకి చెప్తున్నారు. హరే కృష్ణ, థ్యాంక్ యూ, దండవత్ ప్రణామం అందరికి. హరిబోల్ మాతాజీ, బాగా చెప్పారు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చాలా బాగా చెప్పారు మాతాజీ. మాతాజీ మన హరే గురువులు కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామం, చాలా చక్కగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మంజుశ్రీ మాతాజీ, థ్యాంక్ యూ.
మాతాజీ ఎవరికైనా డౌట్స్ ఉంటే పరిపూర్ణ మాతాజీకి అడగండి, నాకైతే తెలియవు. హరే కృష్ణ. ఏదైనా తప్పులు చెప్పుంటే నాకే వర్తిస్తుంది మాతాజీ. ప్రభుజీ కానీ బాగుంది అనుకుంటే అదంతా గురువుల కృప, గురువులకే వర్తిస్తుంది, భగవంతుడికి వర్తిస్తుంది మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. మధ్యలో పోయమ్స్ మీనింగ్స్ అన్ని చెప్పడం అంతాను చాలా బాగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. శ్రావణి మాతాజీ ఎండింగ్ ప్రేయర్ మీరు చేసేయండి మాతాజీ. హరిబాల్ మాతాజీ, ఇంద్రమైన థ్యాంక్ యూ. మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. జయశ్రీ మాతాజీ. థ్యాంక్ యూ. మీరు అన్ని దగ్గర చాలా బాగా పార్టిసిపేట్ చేస్తారు మాతాజీ. మాతాజీ దేంట్లో ఉన్నాను మాతాజీ? మార్నింగ్ క్లాస్లో. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 8 o'clock. మీరు నేను 3 క్లాసులు